హాయ్ గైస్, వెల్కమ్ టు రాజాస్ జర్నీస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ రోజు ఒక సరికొత్త ఆలయాన్ని అయితే మీకు అందరికి చూపించబోతున్నాను. అది మన భారతదేశంలోనే కాదు, ఎక్కడ ప్రపంచంలోనే నేనైతే చూసి ఉండను. ఒకే ఆలయంలో ఒకవైపు జగన్మోహిని అమ్మవారు, ఒకవైపు కేశవ స్వామి వారు ఉండడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. అదే విధంగా ఇంకో విశేషం ఏంటనుకుంటున్నారా? ఈ ఆలయాన్ని ఎవరైతే అధికారులు వచ్చి దర్శించుకుంటారో వారికి వెంటనే బదిలీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాని కారణంగా ఈ ఆలయానికి బదిలీ ఆలయంగా ప్రసిద్ధింది. మరో విషయం, ఈ ఊరు పేరే ర్యాలీ. ర్యాలీ అనే ఈ ఊరు పేరు చాలా విచిత్రంగా ఉంటుంది. మన అమలాపురం కోనసీమ జిల్లాలో ర్యాలండి అని అంటారు కదా, అలాగే ర్యాలీ. ఈ ర్యాలీకి ఈ ఊరు పేరు ఎలా వచ్చింది, ఇక్కడ కేశవ స్వామి అలాగే జగన్మోహిని అమ్మవారి ఆలయాలు ఎందుకు ఉన్నాయి అనే దానిపై మనం తెలుసుకుందాం. మరి రండి అయితే ర్యాలీ వెళ్ళిపోదాం. మరి మనం ఇప్పుడు ర్యాలీ గ్రామంలోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇది పశ్చిమ గోదావరి జిల్లాకి ఆత్రేయపురం మండలంలో ర్యాలీ అనే గ్రామంలో ఈ స్వామి అమ్మవారి ఆలయం అయితే ఉంది. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలనే దానిపై మీ అందరికీ చెప్తాను. రాజమండ్రి నుంచి వచ్చినట్లయితే రావులపాలెం మీదుగా ఆత్రేయపురం దగ్గర నుంచి ర్యాలీకి అయితే ఈజీగా 5 కిలోమీటర్స్ అయితే ఉంది. అదే విధంగా ఏలూరు నుంచి వచ్చిన, తాడేపల్లిగూడ నుంచి వచ్చిన, విజయవాడ నుంచి వచ్చినా సరే మనం రావులపాలెం, అమలాపురం, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉంది కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లో ర్యాలీకి అధిక సంఖ్యలో బస్సులు రవాణా సౌకర్యం కూడా ఉంది. ప్రతి ఒక్కరూ ఈ సౌకర్యాన్ని చూసుకుని ఈ ఆలయాన్ని అయితే సందర్శించండి. నేనైతే మా టీంతో మొత్తానికి ర్యాలీలో ఉన్న శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి ఆలయం, అలాగే ఆ ఆలయానికి ఎదురుగానే ఉమా కమండలేశ్వర ఆలయం ఉంటుంది. ఇది ఎక్కడ ఉండదేమో, ఎందుకంటే ఒక ఆలయానికి ఎదురుగా ఒక శివయ్య ఆలయం అంటూ ఒక ర్యాలీలో మాత్రమే ఉంది. మేమైతే మొదటగా శ్రీ ఉమా కమండలేశ్వర ఆలయానికి అయితే చేరుకుని అక్కడ స్వామివారి దర్శనం చేసుకుని తర్వాత జగన్మోహిని అమ్మవారి ఆలయానికి అయితే వెళ్తాను. ఫస్ట్ ఈ ఆలయాన్ని యొక్క ఉమా కమండేశ్వర స్వామివారి దేవస్థానం, ఇక్కడ శివయ్య ఎందుకు ఉన్నాడు అనే దానిపై మీ అందరికీ మొదటగా నేను వివరిస్తాను. ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మన ఛానల్లో ఉన్న వీడియోస్ కూడా అన్ని మీకు అర్థమవుతాయి. ఈ ఆలయ విశిష్టత కూడా మీ అందరికీ తెలుసు. మనం రాజా జర్నీస్ లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ర్యాలీ గ్రామంలో అయితే ఉన్నాము. ఈ రోజు ర్యాలీ గ్రామంలో జగన్మోహిని కేశవ స్వామి వారి ఆలయం, అలాగే శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి వారి ఆలయానికి అయితే వచ్చాము. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి, దీని ప్రాముఖ్యత ఏంటి అనే దానిపై మనం చూసుకున్నాం రండి. ఈ ఉమా కమండలేశ్వర స్వామి వారి ఆలయ చరిత్ర వచ్చినట్లయితే, పూర్వం క్షీరసాగర మండలం చేసినప్పుడు అమృతం లభించింది. ఆ అమృతం దేవతలకు, రాక్షసులకు పంచుటకు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం అయితే ఎత్తారు. మరలా భస్మాసురుని అంతర్మించినందుకు మరలా మోహిని అవతారం దాల్చారు. ఈ సందర్భంలో ఈశ్వరుడు జగన్మోహిని యొక్క సుందర రూపానికి చూడాలనే కుతూహలంతో మోహినిని వెంబడి ఈ రత్నాపురం గ్రామంలో ర్యాలీ అంటే రత్నాపురం గ్రామం ఒకప్పుడు ఇది ర్యాలీ అని పిలువబడింది. వచ్చేసరికి ఈశ్వరుడు మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తిగా ఎదురవ్వడం వల్ల అప్పుడు విష్ణుమూర్తి మోహిని రూపాన్ని ధరించి నిజ రూపాన్ని కేశవ స్వామిగా దర్శనమిచ్చాడు. అప్పుడు శివుడు ఉమా కమండలేశ్వర స్వామిగా ఆవిర్భవించి ఇక్కడ దర్శనమిచ్చారని పురాణాల ప్రకారం చెప్తున్నారు. ఇది ఉమా కమండలేశ్వర స్వామి వారి ఆలయం. లోపలికి వెళ్తున్నాం మనం. చూసారా ధ్వజస్తంభం ఎంత అందంగా, అద్భుతంగా భక్తుల్ని ఎంతలా ఆకట్టుకుంటుందో ఈ ధ్వజస్తంభం చూస్తే మనకు తెలుస్తుంది. ఈ ఆలయం వెనుకాల కూడా అయ్యప్ప స్వామి వారి ఆలయం ఉంది. జగన్మోహిని అలాగే పరమేశ్వరుడికి వారి సంభోగ ఫలితంగా అయ్యప్ప స్వామి జన్మించాడని ఈ పురాణాల ప్రకారం మనం అయితే తెలుసుకోవచ్చు. మోహిని స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు కొప్పు నుంచి ఒక పుష్పం కింద పడుతుంది. ఈ పుష్పం కింద పడిన ప్రదేశమే ఇప్పటి ర్యాలీ అని అంటారు. అదే విధంగా ఈ ర్యాలీకి ఇంకొక పేరు కూడా ఉంటుంది. రథం నుండి వచ్చిన ఒక శిల కింద పడడం వల్లే ర్యాలీ పడింది అని అంటారు. దీన్ని ఇంతకు ముందు రత్నాపురం అనేవారు. కాలక్రమేమంగా ర్యాలీ అని ఈ ఆలయాన్ని, ఈ ఊరికి, ఈ ఆలయం ప్రదేశం ఉన్న చోటుకి పేరు వచ్చింది. పరమేశ్వరుడు లోపల చాలా అద్భుతంగా మనకి దర్శనమిస్తాడు. ఎందుకంటే లింగ రూపంలో పరమేశ్వరుడు మనందరికీ దర్శనమిస్తున్నాడు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ మనం ఆ స్వామి వారిని అయితే దర్శించుకున్నాము.
ఇక్కడ స్వామి వారికి లింగము ప్రతి ఆలయంలో ఎటువంటి మచ్చలు లేకుండా ఉంటాయి, కానీ ఈ ఆలయంలో మాత్రం శివయ్యకు ఆ లింగ రూపంలో ఉంటే గీతలు గీతలుగా ఉంటాయి. ఎందుకంటే ఒకప్పుడు శివుడు కింద భూమిలో దొరకడం వల్ల దాన్ని ఇక్కడ పనిచేసే వ్యక్తులు తవ్వి తీయడం వల్ల ఆ గుణపొబ్బల దెబ్బలు స్వామి వారికి పడ్డాయి. అందువల్లే స్వామివారి ఆకారము అలా గీతలు గీతలుగా ఉంటుందని అన్నారు. మేమైతే చాలా అద్భుతంగా లోపల స్వామివారి అయితే దర్శనం చేసుకున్నాం. ఇదే లోపల గర్భాలయం. ఇంతకు మించి లోపలికి కెమెరా ఎలవ్ లేదు కాబట్టి నేను ఇక్కడ వరకే చూశాను. మీరు కూడా ఒకసారి అయితే ఈ ఆలయాన్ని అయితే తప్పనిసరిగా మీరు సందర్శించాలి. వెనకాల భాగంలో ఉన్న అయ్యప్ప స్వామి వారి ఆలయానికి అయితే వచ్చాం మనం. శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారాన్ని ఎత్తినప్పుడు దేవతలకు అమృతాన్ని అందించాడు అనే విషయం అందరికీ తెలిసిందే. లోమహేశ్వరుడు జగన్మోహిని చూసి మోహితుడై ఆమె వెంట పడగా వారి సంభోగ ఫలితంగానే ఈ అయ్యప్ప స్వామి వారు జన్మించారట. శ్రీ ఉమాకామండేశ్వర స్వామి వారి గుడి వెనకాల ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయం అయ్యప్ప స్వామి వారి జన్మస్థానం ర్యాలీగా పురాణాలలో చెబుతున్నారు. ఈ కోనసీమ పరిసర ప్రాంతాల్లో పచ్చటి పొలాల మధ్య ఈ ర్యాలీ ఊరిలో ఉన్న శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి ఆలయం ఎంతో అద్భుతంగా ఉంది. మన రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే ఇలాంటి ఆలయం మనం చూడాలంటే అద్దుగా చూడవచ్చు. ఎందుకంటే శ్రీ జగన్మోహిని అమ్మవారు ఏకశిల విగ్రహంపై ఒకవైపు శ్రీ మహావిష్ణువుగా మరోవైపు శ్రీ జగన్మోహిని అమ్మవారిగా అవతరించారు. దీని వెనుకాలన్న కథ ఏమిటి అనే దానిపై మనం తెలుసుకుందాం. జగన్మోహిని కేశవ స్వామి ఆలయానికి అయితే మనం వచ్చాము ఈరోజు. ఈ ర్యాలీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్రాకి దగ్గరలో ఉంది ఈ ర్యాలీ. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటి, ఈ ఆలయం ఎందుకు ఇక్కడ ప్రాచుర్యం చెందింది అనే దానిపై మనం ఇప్పుడు సుదీర్ఘంగా పురాణాల ప్రకారం తెలుసుకుందాం. రండి నాతో పాటు. విష్ణు భగవానుడు ఎటువంటి అవతారంలోనైనా సులువుగా పరకాయ ప్రవేశం చేయగల దిట్ట. అటువంటి ఒక అవతారమే ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకోబోతున్న జగన్మోహిని అవతారం. విష్ణువు లోక కళ్యాణార్థం జగన్మోహిని అవతారం ఎత్తినట్లు శ్రీ మహాభాగవత ఇతిహాసంలో పేర్కొన్నారు. విష్ణువు ఆ జగన్మోహిని అవతారం ఎత్తిన ప్రదేశమే ఈ ర్యాలీ. ఈ ర్యాలీ తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలానికి చెందిన ఒక గ్రామం. ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి దేవాలయం ఉంది. రాజమండ్రి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో గల, కాకినాడకు 70 కిలోమీటర్ల దూరంలో, అమలాపురంకి 34 కిలోమీటర్ల దూరంలో, వశిష్ఠ గౌతమి గోదావరి అనే ఉపపాయల నడుమ ఉంది ఈ ర్యాలీ గ్రామము. ఇక్కడ విశేషం జగన్మోహిని కేశవ స్వామి ఆలయం, అలాగే ఇందాక మనం చూసాం కదా ఉమాకామండలేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. ఇక ఈ ర్యాలీ జగన్మోహిని అమ్మవారి చరిత్ర చెప్పుకుందాం. ర్యాలీ స్థలపురాణం గురించి శ్రీ భాగవత ఇతిహాసంలో పేర్కొనబడింది ఏమంటే, క్షీరసాగర మదనం సమయంలో అమృతం ఉద్భవించినప్పుడు దేవాదానవులు పోట్లాడుచుండగా శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణార్థం జగన్మోహిని అవతారం ఎత్తి ఈ ఆలయం ఇక్కడ ప్రవేశపెట్టడానికి ముఖ్య కారణం ఏమిటో తెలుసా? 11వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి అప్పటి చోళరాజు విక్రమదేవుడు వేటకు వచ్చేవాడట. అలా అలసి ఒక పెద్ద పొన్న చెట్టు కింద సేద తీరి నిద్రపోయాడు. శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి రథం యొక్క మేకు కింద పడిన ప్రదేశంలో భూగర్భంలో తన క్షేత్రం ఉందని ఆయనకి చెప్పాడట. ఆ మహారాజు శ్రీ మహావిష్ణువు చెప్పినట్లే ఆ ప్రదేశాన్ని తవ్వించగా జగన్మోహిని కేశవ స్వామి విగ్రహం బయటపడిందట. అక్కడ ఆ మహారాజు ఒక దేవాలయాన్ని నిర్మించాడు. 1936వ సంవత్సరంలో ఈ గుడికి ప్రాకారాలు నిర్మించబడ్డాయి. అమృతం పంచిన తర్వాత మోహిని అంటే విష్ణుమూర్తిని శివుడు మోపిస్తాడు. అక్కడి నుంచి తప్పించుకోనాకి మోహిని రథం మీద వేగంగా వెళ్ళిందంట. ఆ వేగం వల్ల రథం శీల ర్యాలీ పడడంతో జగన్మోహినిగా అక్కడే వెలిచాడట. అందుకే ఈ గ్రామానికి ర్యాలీ అని పేరు వచ్చింది. ర్యాలీ అంటే నార్మల్ గా మనం ఇంతకు ముందు ఇది రత్నాపురం అనేవారండి. ఇప్పుడైతే ర్యాలీ అంటే మనం రథం వెళ్లే సమయంలో కింద ర్యాలీ పడడం వల్ల ఈ గ్రామానికి ర్యాలీ అని పేరు వచ్చింది. ఇది చాలా అద్భుతంగా ఉంది. ఈ కథ అయితే నాకైతే చాలా మైమరిపించింది. ఇకపోతే
ఈ లోపల ఉన్న శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అమ్మవారి గురించి మనమైతే చెప్పుకుందాం. నేనైతే లోపల దర్శనానికి వెళ్ళానండి. గర్భగుడి లోపలికి అంతరాయ దర్శనం ఉంటుంది. కాళ్ళు చేతులు కడుక్కుని వెళ్ళాలి. ఎందుకంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు జగన్మోహి అమ్మవారి దగ్గరికి వెళ్ళే అవకాశము ఎక్కడ ఉండదు. కేవలం ఈ ర్యాలీ ప్రదేశంలోనే ఈ గర్భాలయ దర్శనం ఉంటుంది. ఆ గర్భాలయ దర్శనం స్వామివారి ఏకశిలా విగ్రహంపై చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవడం లేదు. ఆ చిన్నటి దీపంలో ఆ స్వామి వారికి 4 చేతుల మధ్య ఎంతో మంది దేవాది దేవుళ్ళు, నాగర కింపురు సాగరులు మొత్తం అందరూ అక్కడ ఉంటే, వెనకాల పక్క జగన్మోహిని అమ్మవారు చక్కటి కొప్పు కట్టుకుని చీర కట్టుకుని తలలో పువ్వులు పెట్టుకుని ఉంటే చాలా అద్భుతంగా ఉంది. చూస్తున్నారుగా ఈ ఆలయం ఎంత సుందరవనంగా ఉందో. ఆలయం అయితే ఎంత అద్భుతంగా నిర్మించారో తెలుసా. మేమైతే ఇక్కడ చూసారా, చిలుకలు ఈ ఆలయం చుట్టూ చిలుకలు ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. అక్కడ చూస్తున్న మూర్తులతో కళ్యాణం అయితే చేస్తారు. ఈ ఆలయం చుట్టూ మనకి భక్తులు వేచి ఉండడానికి ఎక్కువ ఎండ కూడా వానకి తడవకుండా చాలా ఏర్పాట్లు చేశారు. ఇంతకు ముందు అయితే ఎంత ఆలయం అభివృద్ధి చెందలేదు. గత 1 సంవత్సరం 2 సంవత్సరాల నుండి అయితే అధిక సంఖ్యలో భక్తులు వస్తున్న వల్ల ఆలయంలో చాలా ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా కూడా ఉంది. ఇకపోతే మనం శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి చరిత్ర అయితే మనం చెప్పుకుందాం. 5 అడుగులు పొడవు 3 అడుగులు వెడల్పు మోహిని కేశవ స్వామి వారు శాలిగ్రామ విగ్రహం, శ్రీ మహావిష్ణువు ప్రత్యక్ష స్వరూపం. స్వామివారి ఈ విగ్రహము అతి సుందరమైంది, ప్రత్యేకంగా చెప్పుకోదగింది. విగ్రహము ముందు వైపు విష్ణువు కేశవ స్వామి, వెనుక వైపున జగన్మోహిని రూపంలో ఉన్నారు. ఎదుట వైపు స్వామి పాద పద్మాల మధ్య ఉన్న చిన్న గంగాదేవి తల నుండి గంగా నిరంతరం ప్రవహిస్తుంటుంది. నేను చూశానండి, అక్కడ స్వామివారి పాద పద్మముల మధ్య చిన్న విగ్రహం అయితే ఉంది. అదే విష్ణు పాదోద్భవ గంగ. అక్కడ నిరంతరం వాటర్ అయితే వస్తుంది. నేను కూడా చూశాను. నేనైతే చాలా ఆశ్చర్యపడ్డాను. ముందు వైపు విష్ణువు 4 చేతులు కలిగిన శంఖము, చక్రము, గద, అభయస్తంతో మనందరికీ దర్శనమిస్తాడు. హస్తరేఖలతో ఉన్న స్వామి శ్రీ మహావిష్ణువు. విగ్రహము పైభాగమున ఆదిశేషుడు నిడపన్నట్లుగా ఉన్నాడు. వెనుక వైపు ఇవేమీ కనిపించకుండా 2 చేతులు, చక్కటి జుట్టుముడి, అందమైన శరీరాకృతి, కుడికాలుపై పాదమునకు కొద్దిగా పైభాగము పిక్కపై నల్లని మచ్చ ఉంటుంది. ఈ మచ్చ పద్మిని జాతి స్త్రీకి ఉండే లక్షణాల్లో ఒకటిగా చెప్తారు. అసలే నల్లని సాలగ్రామశిలతో తయారైన ఈ విగ్రహము అంతకన్నా నల్లగా ఉండే ఈ మచ్చ అతి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. మీరు స్వామివారిని చూసిన తర్వాత వెనుక భాగంలో వెళ్ళినట్లయితే అమ్మవారి కొప్పు, అలాగే దండ కడియాలు, వెనకాల నుంచి చీర, ధోతి రూపంలో ఉంటుంది. అలాగే అమ్మవారి తొడకాలపై ఒక మన చిటికిన వేలంత అయితే మచ్చ అయితే మీ అందరికీ గమనిస్తుంది. చాలా క్లియర్ గా చూడండి. మొత్తంగా ఈ విగ్రహము అత్యంత ప్రత్యేకమైనది, అద్భుతమైనది. బహుశా ఇటువంటి విగ్రహము ఇది ఒక్కటే అని చెప్పవచ్చు. అందుకే స్వామివారికి జరిగే నిత్య పూజలు, హారతులు, నైవేద్యాలు కూడా ముందు వైపు అలాగే వెనుక వైపు కూడా జరుగుతాయి యథావిధిగా. అదేవిధంగా దేవాలయ ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి, నారదుడు, తుంబర, రంభ, ఊర్వశి, శ్రీకృష్ణ, ఆదిశేషుడు, గంగా, గరుడ విగ్రహాల శిల్పకళా చారిత్ర్యం కూడా ఉట్టిపడుతుంది ఈ ఆలయంలో. మీరు గమనించినట్లయితే ఇక్కడ పండుగలు వచ్చేసి ఈ ఆలయంలో వచ్చే పండుగలు జగన్మోహిని కేశవ కళ్యాణం, శ్రీరామ సత్యనారాయణ పరిణయం, వేణుగోపాల స్వామి కళ్యాణం, జన్మాష్టమి, కార్తీక శుద్ధ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, దేవి నవరాత్రులు. ఈ ఆలయంలో చాలా ముఖ్యంగా జరిగే పండుగలు అద్భుతంగా ఉన్నాయి. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మరలా 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయాన్ని తెరుస్తారు. గుడి లోపల ఫోటోలు తీయరాదు అని చెప్పడంతో నేను లోపలికైతే ఫోటో తీసుకెళ్ళలేదు. బయట ఉన్న చుట్టుపక్కల ధ్వజస్తంభం వెనకాల పక్క ఏ ఆలయం అయితే ఉందో అక్కడ మీ అందరికీ తీసి నేనైతే ఈ కథను వివరించడం జరిగింది. అదేవిధంగా ఈ ఆలయంకు వచ్చిన భక్తులు పక్కనే ఉన్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, అలాగే పెనుగొండ వాసవి మాత ఆలయాన్ని కూడా సందర్శించాలి. ఇదండి ఈరోజు వచ్చేసిన మన ఆలయం అయితే జగన్మోహిని అమ్మవారి ఆలయం. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు మీ రాజా జర్నీస్. మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ గైస్, సీ యూ అగైన్.